Hello friends, welcome to Sankalp Study Success. Alright, సో ప్రీవియస్ సెషన్స్లో మనం ఇంటిగ్రేషన్స్కి సంబంధించి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఫార్ములాస్ మనం నేర్చుకున్నాం ఒక 3 లెక్చర్స్లో. ఈ లెక్చర్లో కూడా ఇంకొన్ని ఫార్ములాస్ కూడా మనం నేర్చుకుందాం, ఆ తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం, సరేనా? ఆల్రైట్, సో ఇవి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్సే, అయితే హైపర్బాలిక్ మోడల్లో ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ ఏంటనేది మనం చేద్దాం. సో ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే కాస్ హెచ్ఎక్స్. మనం ఇంటిగ్రల్ సైన్ ఎక్స్కి ఫార్ములా నేర్చుకున్నాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్కి ఫార్ములా ఏంటన్నా ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాస్ ఎక్స్, అవునా కదా? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ సైన్ ఉన్నప్పుడు మైనస్ కాస్ వస్తుంది. ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ ఉంది, హైపర్బాలిక్ ఫంక్షన్ ఉంది కాబట్టి కాస్ హెచ్ఎక్స్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? ఈ ఫార్ములా ఏంటి అంటే కాస్ హెచ్ఎక్స్. హైపర్బాలిక్లో మైనస్ రాదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, ఈ క్వశ్చన్ ఒకటి మనం సాల్వ్ చేద్దాం. ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 3/x డిఎక్స్ ఉంది. ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేసుకోవాలి కదా. సో ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్, ఆ తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ 3/x డిఎక్స్, అవునా? సో ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ అంటే మనం ఇప్పుడు నేర్చుకున్నాం కాస్ హెచ్ఎక్స్ అని, అవునా? సో కాస్ హెచ్ఎక్స్ చాలామంది ఏం చేస్తారంటే హెచ్ అనేది ఒక కాన్స్టెంట్ అనుకుంటారు. కాన్స్టెంట్ అనుకొని సైన్ హెచ్ఎక్స్ తర్వాత మళ్ళీ హెచ్ఎక్స్కి డెరివేటివ్ చేయాలి కదా, ఆ డెరివేటివ్ని కింద డినామినేటర్లో రాయాలి కదా అంటారు. రాంగ్. హెచ్ ఈజ్ రిప్రజెంటింగ్ హైపర్బాలిక్ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టెంట్, ఓకేనా? సరే, ప్లస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఎంత? ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఈజ్ మైనస్ కాస్ ఎక్స్, అవునా? ప్లస్ 3 బయటకు వచ్చేస్తుంది, అప్పుడు 1/x ఉంటుంది, అవునా కదా? ఇంటిగ్రల్ 3/x అంటే మనం ఏం రాస్తాము, వీ విల్ రైట్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్, అవునా? 3 1s 3 కదా. సో ఇంటిగ్రల్ 1/x ఎంత? లాగ్ మోడ్ ఎక్స్ కదా. సో 3 లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి, రైట్ నానా? సో కాస్ హెచ్ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 3 లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see the next formula. All right friends, look at the next formula. ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ సైన్ హెచ్ఎక్స్, ఓకేనా? హైపర్బాలిక్ ఫంక్షన్ ఉన్నప్పుడు మైనస్లు రావు, అది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ అన్నాడు కదా. సరే, సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఏం చేయాలన్నా స్ప్లిట్టింగ్ చేసుకోవాలి, ఎస్ అను. సో ఫస్ట్ స్ప్లిట్టింగ్ చేసుకున్నప్పుడు ఏమొస్తుంది, సి ఐ విల్ బి గెటింగ్ ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్, ఎస్ అవును, అవునా? సో ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ ఎంత? ఇట్ ఇస్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎంత? ఇంటిగ్రల్ కాస్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇంటిగ్రల్ సైన్ ఏమో మైనస్ కాస్, ఇంటిగ్రల్ కాస్ ఏమో జస్ట్ సైన్, అంతే కదా. ఇట్స్ సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఎంత? ఇట్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్స్లో పెట్టా. సో సైన్ హెచ్ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, అవునా? మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. జస్ట్ రిమెంబర్ దిస్. నౌ లెట్స్ సీ ద అనదర్ వన్. ఓకే, look at the next one, Nana. Integral tan hx dx log mod cos hx plus c. మనం ఇంటిగ్రల్ tan xకి ఏం చూసాము అంటే log mod sec x చూసాం, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ tan hxకి ఏం వస్తుంది అంటే log mod cos hx వస్తుంది. అర్థమైందా? ఓకే, సి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం log mod cos hx వస్తుంది, హైపర్బాలిక్ ఫంక్షన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సరే, the question here is integral tan hx plus tan x plus 1/x dx కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి, స్ప్లిట్ చేయాలి. ఇంటిగ్రల్ tan hx dx ప్లస్ ఇంటిగ్రల్ tan x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x dx కదా. ఇంటిగ్రల్ tan hx అన్నప్పుడు మనం నేర్చుకున్నాం ఇప్పుడే ఫార్ములా, లాగ్ మాడ్యులస్ కాస్ hx ప్లస్ ఇంటిగ్రల్ tan ఎంత? లాగ్ మాడ్యులస్ సీకెన్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 1/x ఎంత? లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి, అవునా? సో లాగ్ ఏ ఇక్కడతో ఆపేయచ్చు, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అంటే లాగ్ ఏబిసి, ఎస్ ఓ నో? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అన్నప్పుడు ఎలా రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఏబిసి అని రాయొచ్చు, ఎస్ ఓ నో? కాబట్టి దీన్ని సింపుల్గా మీరు లాగ్ ఆఫ్ ఖచ్చితంగా మాడ్యులస్ ఉంటుంది,
cos hx ఇంటూ secant x ఇంటూ x ప్లస్ సి ఇలా కూడా మీరు రాయొచ్చు. అర్థమైందా నాన్న? ఇక్కడ cos hx ఇది secant x గుర్తుపెట్టుకోండి. ఇక్కడ hx ఉంది, ఇక్కడ x ఉంది. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see another formula. All right friends, look at the next one. Integral cot hx dx log mod sin hx plus c. ఇందాక మనం tan hx చూసాం, అప్పుడు log mod cos hx చూసాం కదా. ఎస్ నో? ఆల్ రైట్. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ బిట్ ఇదన్నమాట. ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ మాడ్ సైన్ హెచ్ఎక్స్. అదే టాన్ అయినప్పుడు మనకి కాస్ వస్తుంది, కాట్ అయినప్పుడు సైన్ వస్తుంది. ఓకేనా? ఓకే, సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. ఇంటిగ్రల్ ఫస్ట్ మనం స్ప్లిట్ చేయాలి కదా. కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ టాన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ డిఎక్స్. రైట్ ఆర్ నాట్? సో ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. లాగ్ మాడ్యులస్ సైన్ హెచ్ఎక్స్ ఎస్ను ప్లస్ ఇంటిగ్రల్ టాన్ హెచ్ఎక్స్ మనం ప్రీవియస్ ఫార్ములాలో మనం నేర్చుకున్నాము లాగ్ మాడ్ కాస్ హెచ్ఎక్స్. అంతేనా? ప్లస్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఎంత? కాట్ హెచ్ఎక్స్ కాదు, కాట్ ఎక్స్ ఎంత? లాగ్ మాడ్యులస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. అంతేనా? సో ఇది మొత్తం లాగరిథమిక్ ఫార్మాట్లోనే ఉంది. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్స్ అంటే లాగ్ ఏబీసీ అని రాయొచ్చు, లేదా ఇక్కడతో వదిలేయచ్చు, మీ ఇష్టం. సో లాగ్ మాడ్యులస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సి. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్ us see another thing. All right friends, look at the next one. Integral secant hx dx equals to, దీనికి ఇంటిగ్రేషన్ ఎంత అంటే tan ఇన్వర్స్ sin hx plus c. ఫంక్షన్ లోపల అంటే sin hx ఉంది ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ tan h ఇన్వర్స్ sin x, ఇట్ ఈస్ tan ఇన్వర్స్ sin hx. అర్థమైందా? tan ఇన్వర్స్ ఆఫ్ sin hx plus c. ఓకేనా? tan ఇన్వర్స్ x అంటాం కదా, ఆ x ప్లస్ sin hx ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్, ఇంటిగ్రల్ secant hx ప్లస్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx కాబట్టి వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇట్. సో ఇంటిగ్రల్ secant hx dx ప్లస్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ dx. అవునా? సో ఇంటిగ్రల్ secant hx అంటే ఇప్పుడే మనం ఫార్ములా నేర్చుకున్నాము, tan ఇన్వర్స్ sin hx ప్లస్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్? tan ఇన్వర్స్ x. ఎస్ ఓ నో? మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో, tan ఇన్వర్స్ x ప్లస్ c. దిస్ ఈస్ ద ఆన్సర్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ రైట్ friends, look at the next formula. Integral cosecant hx dx is log modulus tan hx by 2 plus c. ఓకేనా? ఇది ఫార్ములా నాన్న. సరే, ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం ఈ ఫార్ములాని యూజ్ చేసి. సో ఇంటిగ్రల్ cosecant hx ప్లస్ cosecant x dx అంటున్నారు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? వీ నీడ్ టు స్ప్లిట్ ఇట్. రైట్ ఆర్ నాట్? ఓకే, సో ఇంటిగ్రల్ cosecant hx dx ప్లస్ ఇంటిగ్రల్ cosecant x dx. అవునా కదా? సో ఇంటిగ్రల్ cosecant hx dx అంటే log modulus tan hx by 2 ప్లస్ ఇంటిగ్రల్ cosecant x అన్నప్పుడు మనం ఏం చూసాం? log modulus cosecant x minus cot x. అవునా? ప్లస్ c. దిస్ ఇస్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్ లెర్న్. ఇంటిగ్రల్ cosecant x ఎంత? log modulus cosecant x minus cot x. ఓకేనా? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ log a ప్లస్ log b ఫార్మాట్ ఉంది కనిపిస్తోంది, కాబట్టి log ab అని రాయొచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్. దట్ మీన్స్ log ఆఫ్ modulus tan hx by 2 into cosecant x minus cot x plus c. Yes or no? ఈ విధంగా కూడా రాయొచ్చు. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇంటిగ్రల్ secant h స్క్వేర్ x dx అంటే tan hx. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రల్ secant h స్క్వేర్ x ప్లస్ secant స్క్వేర్ x ప్లస్ tan x dx. ఇది ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి, ఆ మోడల్ని నేర్చుకోవడానికి. ఓకేనా? సో ముందు ఏం చేయాలి? స్ప్లిట్ చేస్తాం కదా. సో ఇంటిగ్రల్ secant h స్క్వేర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ secant స్క్వేర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ tan x dx. సో నో? సో ఇంటిగ్రల్ secant h స్క్వేర్ x dx, దట్ మీన్స్ tan hx ప్లస్ ఇంటిగ్రల్ secant స్క్వేర్ x is nothing but tan x plus integral tan x in the sense log mod secant x plus c. అవునా కదా? దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? సో ఫార్ములాస్ అన్నీ చాలా కేర్ఫుల్గా నేర్చుకోండి. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆల్ రైట్
ఫ్రెండ్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఈ ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. అవునా, ఇందాక మనం సీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ చూసాము, అప్పుడు టాన్ హెచ్ఎక్స్ వచ్చింది. ఇప్పుడు కొసీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ అన్నప్పుడు మైనస్ కాట్ హెచ్ఎక్స్ వస్తుంది. అర్థమైందా? రిమెంబర్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ద క్వశ్చన్ హియర్ ఇస్ ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫస్ట్ మనం స్ప్లిట్ చేయాలి. ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. సో నో, సో ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అన్నప్పుడు దిస్ వన్ మైనస్ కాట్ హెచ్ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సీకెన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ నథింగ్ బట్ టాన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. అర్థమైందా? సో ఈ విధంగా రాస్తాం అనమాట. దీన్ని కొంతమంది ఎలా రాస్తారంటే మైనస్ కామన్ తీసి కాట్ హెచ్ఎక్స్ ప్లస్ టాన్ హెచ్ఎక్స్ ప్లస్ సి ఇలా కూడా రాస్తారు. ఏదైనా కరెక్టే. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ ఫార్ములా. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ ఫార్ములా. ఇంటిగ్రల్ సీకెన్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ సీకెన్ హెచ్ఎక్స్ ప్లస్ సి వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే హైపర్బాలిక్ ఫంక్షన్ లేకుండా ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ టాన్ ఎక్స్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చూసాం? ఫార్ములా సీకెన్ ఎక్స్ చూసాం. ఇంటిగ్రల్ సీకెన్ ఎక్స్ టాన్ ఎక్స్ సీకెన్ ఎక్స్. ఇంటిగ్రల్ సీకెన్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ మైనస్ సీకెన్ హెచ్ఎక్స్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మైనస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. హైపర్బాలిక్ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ ఫార్ములాకి మైనస్ ఇక్కడ మైనస్ సీకెన్ హెచ్ఎక్స్ వస్తుంది. అదే హైపర్బాలిక్ లేనప్పుడు జస్ట్ నార్మల్ సీకెన్ ఎక్స్ వస్తుంది, పాజిటివ్ సీకెన్ ఎక్స్ వస్తుంది. ఎస్ నో గుర్తుపెట్టుకోండి. సరే, ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాము. సో ఏమని అడుగుతున్నారు? ఇంటిగ్రల్ సీకెన్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ మైనస్ సీకెన్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్. అర్థమైందా? సరే, స్ప్లిట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంటిగ్రల్ సీకెన్ హెచ్ఎక్స్ ఇంటూ టాన్ హెచ్ఎక్స్ dx minus integral secant x into tan x dx into secant x into tan x dx, right? So integral secant hx into tan hx is nothing but minus secant hx minus integral secant x tan x enta secant x plus c. అర్థమైందా? సో ఇప్పుడు మైనస్ మనం కామన్ తీస్తే secant hx plus secant x plus c. I hope you understand how to take మైనస్ as కామన్. మైనస్ ఇంటూ ఇక్కడ ప్లస్ ఉన్నట్టు మైనస్ వస్తుంది, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్. సాటిస్ఫైడ్? ఎస్ అవును. మీరు ఇక్కడతో ఆపేసినా పర్వాలేదు, ఇది రాసినా ఓకే, వెల్ అండ్ గుడ్, రైట్ నానా? బట్ రిమెంబర్ ద ఫార్ములా. నౌ లెట్ us see another formula. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ ఫార్ములా. ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కొసీకెన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. అర్థమైందా? సరే, లుక్ ఎట్ దిస్ వన్. ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ కాట్ హెచ్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఫార్ములా క్వశ్చన్ ఇచ్చాడు. ఇది స్టార్టింగ్ మనం స్ప్లిట్ చేస్తాము, తర్వాత మనం ఫార్ములా కూడా మనం అప్లై చేస్తాం. సో మనం ఇంటిగ్రల్ కొసీకెన్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అన్నప్పుడు మైనస్ కొసీకెన్ ఎక్స్ చూసాము. ఇక్కడ హైపర్బాలిక్ ఉన్నప్పుడు కూడా మైనస్ ఉంటుంది దీనికి. ప్రీవియస్లో సీకెంట్ అయితే ఉండదేమో, కానీ ఇక్కడ హైపర్బాలిక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మైనస్ ఉంటుంది. హైపర్బాలిక్ లేకపోయినా మళ్ళీ మైనస్ వస్తుంది. ఇంటిగ్రల్ కొసీకెన్ ఎక్స్ కాట్ ఎక్స్ చూసినప్పుడు మైనస్ కొసీకెన్ ఎక్స్ చూసాం. ఎస్ నో? అదేవిధంగా ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ ఉన్నప్పుడు మైనస్ కొసీకెన్ హెచ్ఎక్స్ వస్తుంది, మైనస్ వస్తుంది. ఇది ఒక్కదానికి గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ చూడండి నాన్న. సో లెట్స్ సాల్వ్ దిస్. ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ ప్లస్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఫస్ట్ స్ప్లిట్ చేద్దాం. ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్, రైట్, ప్లస్ ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్. అవునా? ఇంటిగ్రల్ కొసీకెన్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి? మైనస్ కొసీకెన్ హెచ్ఎక్స్ ఎస్ను ప్లస్ ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్ మనం ఏం చెప్పుకున్నాం? లాగ్ మాడ్ సైన్ ఎక్స్, లాగ్ మాడ్యులస్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ లాగ్ మాడ్ సైన్ ఎక్స్ అయితే కాదు, లాగ్ మాడ్ సైన్ హెచ్ఎక్స్. అర్థమైందా? మన ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్కి ఫార్ములా చెప్పుకున్నాం కదా. ఎస్ నో? లాగ్ మాడ్యులస్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి. ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. దీస్ ఆర్ ఆల్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ రాకపోతేనా మనం ఇంటిగ్రేషన్లో ఫర్దర్గా మూవ్ అవ్వలేము. సో అందరూ ఈ ఫార్ములాస్ అన్నీ మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక్కసారి వీడియో చూసి ఒకసారి నోట్స్ రాసేసుకుని నాకు వచ్చేసింది అని అనుకుంటే రాదు. మళ్ళీ మళ్ళీ ఫార్ములాని మళ్ళీ మళ్ళీ మెమరైజ్ చేసుకోవాలి. ప్రతిరోజు మెమరైజ్ చేసుకోవాలి. మీరు ఎంత మెమరైజ్ చేసుకుంటారో, ఎన్నిసార్లు రివిజన్ చేసుకుంటారో మీకు అంత బాగా ఫార్ములాస్ గుర్తుంటాయి. వన్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, అంటే నాట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్, అంటే దాని అర్థం ఏంటి? మీకు ఫార్ములాస్ రావట్లేదని అర్థం. అర్థమైందా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఎలా స్ప్లిట్ చేయాలో మీకు తెలిసింది, కానీ దానికి ఆన్సర్ ఎప్పుడు వేయగలరు? ఫార్ములా గుర్తున్నప్పుడే వేయగలరు. అవునా కదా? కాబట్టి పక్కాగా రివైజ్ చేసుకుంటూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఎంత బాగా రివైజ్ చేసుకుంటే అంత బాగా బ్రెయిన్లో గుర్తుంటాయి, లేదా మర్చిపోతారు. ప్రతిరోజు రివైజ్ చేసుకోండి, సరేనా?
ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. నెక్స్ట్ లెక్చర్ నుంచి మనం ఇంటిగ్రేషన్స్కి సంబంధించి ఇంకొన్ని 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని మనం వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం చేద్దాము ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.